చెప్పే ఆకిలు కొద్ది ఇల్లు కొద్దా అడవిలో లూకొద్దా ఒకసారి చూడు ఇక్కడ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వ్లాగ్. మార్నింగ్ అయితే మా అమ్మ వాకిలి ఊడ్చుతుంది. వాకిలి ఉండడం కొంచెమే ఉంటుంది కానీ ఈ ఇంటి చుట్టూ మొత్తం కూడా బండలే ఉంటాయి. మా ఇంటి చుట్టూ ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల పాములు అవన్నీ వస్తున్నాయి ఎక్కువగా. అందుకని చెప్పేసి ఆ చెట్లన్నీ తీసేసి ఎక్కువగా ఇలా అయితే బండలు వేసేసారనమాట. డైలీ మా అమ్మనే కదా ఊడ్చేది, ఇంకా కొంచెం హెల్ప్ చేద్దాము అనుకుంటే మా అమ్మ నా చేతిలో ఉన్న చీపురు కట్ట లాక్కొని ఆడపిల్లలు ఇల్లులు వాకిలి అలా ఊడ్చకూడదు అంటున్నారనమాట. ఆడపిల్లలు ఊడ్చకూడదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఊడ్చొద్దని అంటారనమాట మా అమ్మ. ఇంకొక సెంటిమెంట్ అలా. ఈరోజు టిఫిన్ వచ్చేసి వడ. ఈ వడలు నేనే చేశాను. ఇవైతే స్పెషల్గా మా అమ్మకి అలాగే మా నాన్న కోసం అనమాట. ఇంకా మా అమ్మకి ఈ వడలు అంటే ఇష్టం కానీ చేయడం రాదు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన బాగా చేస్తారు. ఇంకా అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా వదిన చేస్తారు. ఇంకా ఎప్పుడన్నా నేను వెళ్తే నేను చేస్తానన్నమాట. ఇంకా అలా అయితే నేను వడలు చేస్తున్నాను. ఇంకో సైడ్ అయితే మా అమ్మ చట్నీ చేస్తుంది. ఈ వడలు వేయడం మా అమ్మకి రాదు. ఎప్పుడు వడలు వేద్దామని చేసినా కానీ అవి సరిగ్గా రాక మళ్ళీ మా అమ్మ అయితే వాటిని పునుగుల్లాగా వేసేస్తారనమాట. ఈరోజైతే మా అమ్మకి వడలు వేయడం నేర్పించేశాను. టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దానిపైన వేస్తే వడలు అయితే చాలా పర్ఫెక్ట్గా అలా బాగా వస్తాయి. ఇంకా అలా అయితే నేర్పించేశాను అనమాట మా అమ్మకి. మా అమ్మ వాళ్ళ ఇంటికి అలాగే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం పొయ్యి పైన గిన్నె పెట్టేసి కరివేపాకు కోసం వెళ్తాను. ఇలా ఎప్పటికప్పుడు చెట్టు పై నుండి తెంపి వేసేస్తానమాట. బాగుంటుంది. వ్లాగ్ అంతా కూడా ఒక 2-3 డేస్ అలా అప్పుడప్పుడు తీసిన వ్లాగ్. ఇంకా అందుకే కంటిన్యూషన్ అయితే ఉండదు. ఎక్కువగా రెసిపీస్ అలా అప్పుడప్పుడు తీసినవి మాత్రమే ఉంటాయన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి మా నాన్న బయటికి వెళ్తే పిల్లల కోసం తీసుకొచ్చారు. మా చిన్నమ్మ ఎక్కువగా బిస్కెట్స్ తింటుంది. ఇంకా అందుకే తనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ పెద్దదైతే తీసుకొచ్చారు. ఇంకా అలాగే గ్రేప్స్ కూడా. ఈ మాజా బాటిల్ ఎవరు చుట్టాలు వచ్చినా ఇంకా ఎవరి ఇంటికి వచ్చినా కానీ మా నాన్న కూల్ డ్రింక్స్ అలా తీసుకొస్తారు. కానీ ఇంకా మేమైతే కూల్ డ్రింక్స్ ఏం తాగము. అవి అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాం. ఈరోజైతే మా అమ్మ పుదీనా చట్నీ చేస్తున్నారు. ఈ పుదీనా చట్నీ ఇలా రోట్లో దంచి చేసామనుకోండి, ఏ చట్నీ అయినా కానీ రోట్లో దంచి చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలా అయితే మా అమ్మ పుదీనా చట్నీ రోట్లో చేస్తున్నారు. మా అమ్మ ఎక్కువగా రోటినే యూజ్ చేస్తుంది. ఈ రోలుని ఏమైనా దంచడానికి కానీ పొడులు చేయడానికి. ఇంకా అలాగే ఒకప్పుడైతే మా అమ్మ బాగా చేసేది ఏంటంటే మటన్ ముట్టీలు. ఆ మటను ఎంత గట్టిగా ఉంటుంది, ఆ మటన్ని కూడా ఈ రోట్లోనే వేసి దంచి ముట్టీలు చేసేదనమాట. అవి అయితే ఒక 15 days వరకు అలా ఉండేది బాగా. ఇంకా అప్పుడు ఉన్నంత ఓపిక ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఏజ్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇంకా ఇప్పటికైనా ఎక్కువగా రోట్లోనే దంచుతారు. పచ్చళ్ళైనా ఇంకా పొడులైనా ఏవైనా కానీ. ఇంకా మటన్ ముట్టీలు అయితే చేయట్లేదు, ఎందుకంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కొంచెం బాగా కష్టం అది దంచడం అంటే రోట్లో. ఇంకా అందుకే ఎప్పుడైనా చేసినా కానీ మిక్సీలోనే వేస్తారు, కానీ ఇంకా రోట్లో అయితే చేయట్లేదు అనమాట. మా చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా నెలకొక్కసారైనా మటన్ ముట్టీలు ఇంకా రకరకాలుగా చేసేది మా అమ్మ అయితే. ఇప్పుడు అవన్నీ ఏం చేయట్లేదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మా పిల్లలు ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు. మా ఇంట్లో ఉంటే మాత్రం ఎప్పుడు ఫోన్ ఇవ్వమ్మా అంటారనమాట. ఇద్దరు కొద్దిసేపు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు కానీ ఇంకా ఫోన్ ఎక్కువ చూస్తారు. ఇంకా ఇక్కడ వస్తే మాత్రం అసలు ఫోన్ ఏం చూడట్లేదు, మంచిగా ఆడుకుంటున్నారు బయట ఇంట్లో అలా. ఇంకా వాళ్ళు ఆడుకున్నంతసేపు కూడా మా అమ్మ వాళ్ళతోనే ఉంటుంది. ఇంకా ఇది అయితే మార్నింగ్ టైంలో. ఇక్కడికి వస్తే మా పిల్లలకి స్నానం కూడా మా అమ్మనే చేయిస్తుంది అనమాట. ఇంకా మా పిల్లలు కూడా కొంచెం బాగా వింటారు మా అమ్మకి. ఇంకా అలా అయితే మా అమ్మ స్నానం చేయించేసి ఆమెకి మంచిగా పౌడర్ వేసేసి బొట్టు పెట్టేస్తారనమాట. ఇంకా ఇవి వచ్చేసి చక్కెర పల్లీలు. మేమైతే చక్కెర పల్లీలు అంటాము. వీటిని పూరి పిండితో చేస్తారు చక్కెర వేసి. టేస్ట్ అయితే బాగుంటాయి. మా చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఇవే ఎక్కువగా, ఈ చక్కెర పల్లీలు చేసేది మా అమ్మ. ఇంకా ఇప్పుడైతే మా పిల్లల కోసం చేశారనమాట. కొన్ని చేసామలా.
ఇంకా మా పిల్లలకి కొంచెం బోర్ వస్తుందని చెప్పేసి మా అన్నయ్య ఈ క్రేయాన్స్ కొనుక్కొచ్చారు. ఇంకా అలాగే ఆ కలర్ బుక్ ఉంది చూసారా, ఇంకా అవి కూడా ఒక 2 కొనుక్కొచ్చారనమాట కలర్స్ వేయడానికని మా అమ్మాయికి. ఇంకా మేడం కలర్స్ వేస్తుంది. మా అమ్మాయికి కొంచెం కలర్స్ వేయడం అంటే కొంచెం ఇంట్రెస్ట్. ఇంకా అలా అయితే కలర్స్ వేస్తుంది అనమాట. ఇంకా ఆమెకి స్నాక్స్ పెట్టేసాం ఇద్దరికి కూడా. వాళ్ళిద్దరు అలా తింటుంది. మా చిన్నమ్మాయి చూసారా ఎంత అమాయకురాల్లాగా ఎలా కూర్చుందో. కూర్చున్నంతసేపు కామ్గా కూర్చుంటుంది. తన కోపం వస్తే ఎందుకు కొట్టిందో కూడా తెలియదు అనమాట. కొడుతుంది చాలా గట్టిగా. ఇంకా ఇలా అయితే ఒక సైడ్ ఇలా చక్కెరపల్లీలు చేస్తున్నాము. ఇంకా ఇవి కొంచెం తాల్చడం అయితే కొంచెం కష్టమే, అంటే వాటిని చపాతీలాగా చేయాలి కదా, అవి చేసేసి కట్ చేసేయాలన్నమాట. అది కొంచెం తాల్చడం కష్టం, ఎందుకంటే అందులో మనం చక్కెర వేస్తాం కాబట్టి ఎంత ప్రెస్ చేసినా కానీ అది వెడల్పుగా రాదు. ఇంకా మనం చేసిన కొద్దీ అది మళ్ళీ దగ్గరికి ముడుచుకుపోతుంది అనమాట. ఇక్కడ చూసారా మార్నింగ్ టైంలో మా అమ్మ అయితే పూజ చేస్తుంది. దేవుళ్ళన్నీ తీసి మంచిగా నీట్గా చేసేస్తున్నారనమాట దేవుడి రూమ్ మొత్తం కూడా. మా నాన్న 1 ఇయర్ అంతా కూడా గణపతిని ఇంట్లోనే ఉంచుతారు. ఈ ఇయర్ ఏమో ఇది 1 ఇయర్ అంతా ఉంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ కొత్తది తీసుకొస్తారు కదా, ఆ కొత్తదేమో మళ్ళీ ఇంట్లో ఉంచేసి ఈ పాత గణపతి ఉంటారు కదా, ఈ దేవుని అయితే నిమజ్జనం చేసేస్తారనమాట. అలా అయితే 1 ఇయర్ మొత్తం ఉంచుతారు మా నాన్న. ఎంతమంది చెప్పినా కానీ అలా ఉంచకూడదు 1 ఇయర్ అంతా అని చెప్పినా కానీ అస్సలు వినట్లేదు అనమాట. అలానే ఉంచుతారు, మా నాన్నకి ఇష్టం. ఇంకా మా అమ్మాయి ఏమో పూజ రూమ్లోకి వెళ్ళి గణపతి బప్ప మోరియా అని చెప్పేసి కింద ఎత్తేసింది. చూస్తున్నంత సేపట్లోనే ఎత్తేసింది అనమాట. ఆమె ఎత్తేస్తుంది అనుకోలేదు, ఎందుకో మరి గణపతి బప్ప మోరి అని కింద కొట్టేసింది అనమాట. ఇంకా దేవుడు పగిలిపోయారు. అలా ఎందుకు అలా చేసాము అంటే, ఇంకా మనం ఏం కొట్టక ముందుకే, మనం ఏం అనక ముందుకే ముందు జాగ్రత్తగా ఎక్కడ ఏమంటారు అని తను ఏడుస్తుంది అనమాట. మా అమ్మ అయితే ఇంకా మొత్తం దేవుడి రూమ్ క్లీన్ చేసేసి పూజ చేసేసారు. ఈవినింగ్ టైంలో అయితే ఇలా మంచిగా టీ తాగుతున్నాను. నేను మార్నింగే టీ తాగను అంటే ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో కూడా టీ, దాంతోపాటుగా బజ్జీలు కూడా. ఈ బజ్జీలలో బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఆయిల్ అయితే బాగా అబ్జర్వ్ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి మేము సండే రోజు రిటర్న్ వచ్చేసాము ఇంటికి, ఆ రోజు తీసిన వ్లాగ్. ఇంకా ఈ రోజు అయితే మా అమ్మ తలకాయ కూర చేస్తున్నారు. ఈ కుక్కర్ చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, మా నాన్న అందరినీ నమ్మేస్తారు ఈజీగా అని. ఒకరోజు మా ఇంటికి ఈ కుక్కరు అలాగే ఒక మిక్సీ తీసుకొని ఒక అతను వచ్చారనమాట అమ్మడానికి. మా నాన్న డబ్బులు లేవని చెప్పినా కానీ అతను వినకుంటే మా నాన్న ఇంట్లో నేసే పట్టు చీరలు ఉంటాయి కదా, అవి ఇచ్చేసి మరి ఆ కుక్కర్ తీసుకున్నారు. మిక్సీ అయితే ఆట బొమ్మలాగా అయిపోయింది, తీసుకున్న రోజే పాటుగా అయిపోయింది అది. ఈ కుక్కర్ ఒక్కటి మాత్రం పనిచేస్తుంది అనమాట. ఇలాంటివి అన్నీ మా నాన్న మోసపోతుంటారు, చెప్పినా కానీ వినరు. ఇంకా ఇది అయితే పరోటా, నేను ఫస్ట్ టైం ట్రై చేసిన పరోటా. ఇది ఎలా ఉందంటే కొంచెం పన్ను అటు ఇటుగా ఊడిపోయేది ఉంటే మాత్రం ఖచ్చితంగా పన్ను ఊడిపోయి చేతిలో పడుతుంది, అలా సాగుతున్నాయి అన్నమాట. నాకైతే అంతగా ఏం నచ్చలేదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా ఇన్స్టాంట్గా వేడిగా చేసుకొని తింటే మరి బాగుంటాయేమో, కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, మరి చేయడం కరెక్ట్గా చేయలేదో ఏమో కానీ అంతగా అయితే నచ్చలేదు, బాగా సాగిపోతున్నాయి అవైతే. ఇవన్నీ చూసి మా సార్ అంటున్నారనమాట, నువ్వు ఇంటికి వెళ్ళింది మీ అమ్మ నాన్నని చూడడానికి వెళ్ళావా, లేకపోతే మీ అమ్మతో ఇవన్నీ చేయించుకొని తినడానికి వెళ్ళావా అంటున్నారనమాట. ఇంకా నిజమే, కొంచెం ఎక్కువగానే తినేసాను ఈసారి అయితే. అడుగుతున్నావు చెప్పు. కాదు, మీ అమ్మగారింటికి పోయి అన్ని చికెన్, మటన్, తలకాయ కూర, బ్రెయిన్, వడలు, పూరీలు అన్ని తీసుకొని తిన్నావు కదా, ఇవన్నీ తింటానికి పోయినావా నువ్వు? తింటాను పోలే, నేను పోయిందని మా అమ్మ నాకు ఇష్టమని చేసింది. ఇవన్నీ తింటే నువ్వు లావైపోతే మళ్ళీ ఎవరు చేయాలి ఇవన్నీ? మళ్ళీ వాకింగ్ చేస్తాగా. అమ్మగారింటికి పోయి అన్ని తింటావు, లావైతే వస్తావు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం. 2 రోజులకి లావైపోతారా? అవుతారు మరి, అది కూడా తింటున్నావు బాగా.